ఓకే. సుబ్బారెడ్డి మీరేనా సుబ్బారెడ్డి? మీదే లేదు మా సైడ్ పిల్లలు లేరండి. ఓకే. ఈ మనకు వచ్చేసి హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్ మనం బిల్డ్ చేస్తాము. ఈ హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్లో ఒకటి డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్, దెన్ రెండో వన్ వచ్చేసి మాడ్యులర్ ఫ్రేమ్వర్క్. ఇందులో డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్లో వచ్చేసి ఏమవుతుందంటే డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ మేబీ డేటా బ్యాంక్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, అవునా? సుబ్బారెడ్డి, యా, కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం వర్క్ చేశారు. మీరు ప్రాక్టీస్ చేశారా? దీంతో ఏంటంటే కనుక అప్లికేషన్ని యాక్ట్ చేస్తాం. లైక్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం డిఫరెంట్ పీఓస్ క్రియేషన్. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ఉంది, డిఫరెంట్ డేటా అనేది మనం ఇవ్వాలి కదా. సో ఒక సిఎస్పి ఫైల్ కానీ టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసి చేస్తాం. అవంతా దేని కింద వస్తాయని అంటే కనుక ఇట్స్ ఏ అండర్ డేటా ఫ్రేమ్వర్క్. దెన్ ఫ్రేమ్వర్క్ అని అంటే చూద్దాం, ఒక మాడ్యూల్ని కాల్ చేయటం. అప్పుడు మనం చూద్దాం ఎలా చేయాలనేది చూద్దాం. సురేష్ జాయిన్డ్. ఫ్రేమ్వర్క్ అనేది డిస్కస్ చేస్తున్నాం. ఈ వర్డ్స్ ఫ్రేమ్వర్క్ లో వచ్చేసేది ఏంటంటే హై ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ అంటే కనుక వర్క్ ని హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్ అంటారు. డేటా డ్రివెన్ తీసుకోండి, కీవర్డ్ డ్రివెన్ తీసుకోండి, ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అయినా సరే మోర్ దెన్ 2 ఉంటే కనుక వాటిని, మోర్ దెన్ 1 ఉంటే కనుక దాన్ని హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఓకే. ఫ్రేమ్వర్క్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం డేటా బ్యాంక్స్, ఇక్కడ టైప్ ఆఫ్ టెస్ట్ డేటాని మనం పాస్ చేస్తాం. డిఫరెంట్ టెస్ట్ డేటా. సుబ్బారెడ్డి అడగండి, నో ప్రాబ్లం. ఫ్రేమ్ అంటే కనుక ఇట్స్ ఏ స్ట్రక్చర్. ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఇట్స్ ఎలా అయినా డిఫైన్ చేసుకోండి. ఇట్స్ ఏ ప్రాసెస్. ఓకే, ఇట్స్ ఏ ప్రాసెస్. ఈరోజు మీరు ఇన్ కేస్ వర్క్ చేస్తున్నారు, సింపుల్ ఎవరెవరు ఓన్ స్టైల్లో మీరు యాక్చువల్గా ఏం చేస్తారంటే కనుక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 10 మెంబర్స్ ఉన్నారు, 10 టెస్టర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, ఎందుకు ఈ ఫ్రేమ్వర్క్ అవసరమైందని అంటే కనుక 10 వర్క్ చేశారు, దెన్ సమ్ ఆఫ్ దెమ్ లీవ్ కానీ లైక్ సిక్ లీవ్ కానీ సంథింగ్ అవి రాలేదు. ఓకే, కనుక ఏమవుతుంది, మొత్తం మాడ్యూల్ అంతా మీరు టెస్ట్ చేయాలి అని అన్నప్పుడు వాళ్ళ ఫంక్షనాలిటీ మీకు ఐడియా ఉంటుందా? ఫస్ట్ ఉండదు. ఎందుకంటే ఎవరెవరు అనేది వాళ్ళ ఫంక్షనాలిటీ వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. అందులో వర్స్ట్ కేస్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఫస్ట్ థింగ్ మనకు తెలియదు, ఏ విధంగా కోడ్ రాశాడు అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఎవరెవరు ఓన్ స్టైల్లో వాళ్ళు రాస్తారు. మీరు రాయొచ్చు, వాళ్ళు వచ్చేసి 4D అది డైనమిక్ గా జనరేట్ చేయండి నంబర్ అని అంటే కనుక మీరు మ్యాథ్ డాట్ ర్యాండమ్ కానీ ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తారు. బేసిక్ గా స్టైల్లో వాళ్ళు రాసుకోవచ్చు. బట్ రాస్తే మీకు తెలియాలి కదా బేసిక్ గా అసలు ఏ విధంగా ఫాలో అవుతున్నారు అనేది కూడా మనకు తెలియదు ఒక్కోసారి. సో కనుక మనం ఫ్రేమ్వర్క్ అనేది డిఫైన్ చేసుకుంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఏం చేసుకుంటామనంటే
టెస్ట్ కేస్ ఒక చోట ఒక ఫోల్డర్లో ఉండాలి, ఒక చోట ఉండాలి. టెస్ట్ స్క్రిప్ట్స్ టెస్ట్ కేసెస్లో కాల్ చేయాలి. ఒకటేమో డేటా బ్యాంక్ నేము ఉండాలి. ఇవన్నీ ఫైన్ చేసుకుంటాం ఎక్కడ ఈ ఫ్రేమ్వర్క్లో. వాట్ ఈజ్ ఫ్రేమ్వర్క్ అంటే వీఆర్ రన్నింగ్ అవర్ ప్రాసెస్. సుబ్బారెడ్డి, అశోక్, సురేష్, మీరు ఏ విధంగా ఎలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేం శానిటీ అని అంటే కనుక మీరు ఏ విధంగా అయినా డిఫైన్ చేయండి. మొత్తం మెయిన్గా వచ్చేసి శానిటీ అంటే మనం ఏం చేస్తామన్నదే శానిటీ టెస్టింగ్. అలాగే ఫ్రేమ్వర్క్ అనేది ఒక ప్రాసెస్. ఓకేలో మనకి ఏమేమి ఉంటాయని అంటే కనుక టెస్ట్ కేస్ అండ్ టెస్ట్ ఫ్రమ్ one module. ఇదిగోండి, ఆల్రెడీ చేశాను అనుకుంటాను. ఓకే, ఓఎఫ్టి డి డ్రైవ్ని తీసుకుంటాను. ఇందులో ఫస్ట్ ఏం షేర్డ్ డ్రైవ్ తీసుకుంటారు. షేర్డ్ డ్రైవ్ అన్న మీరు ఎలా తీసుకున్న షేర్డ్ లొకేషన్ ఉంటుంది. అందరూ స్క్రిప్ట్స్ అంతా ఇక్కడ రాస్తారు. పర్సనల్ స్క్రిప్ట్స్ అంతా రాస్తారు. ఓఏ స్క్రిప్ట్స్ అంతా ఇక్కడ రాస్తారు. ఈ 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, లెట్ క్రియేట్. ఓకే, ఓఏ అనేసి ఆల్రెడీ ఉంది, దానికి డిఫాల్ట్ నేమ్ ఉంది. దాన్ని తీసేసినా కూడా దట్స్ ఫైన్. ఓకే, జస్ట్ చేశానంటే ఫస్ట్ ఏముంది, ఫోల్డర్లు వచ్చేసి క్రియేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎలా అంటే కనుక ఎవరైనా సరే ఎనీ పర్సన్ అందరూ ఫంక్షన్ టెస్ట్ స్క్రిప్ట్స్ రాసే వాళ్ళందరూ ఓఎఫ్టి లొకేషన్లో మాత్రమే స్క్రిప్ట్స్ రాయాలి. ఓకే, స్క్రిప్ట్స్ అందరూ ఇందులోనే ఉంచాలి. ఎందుకంటే ఫ్రేమ్వర్క్, వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్ అని అంటే ఇన్ కేసు ఎవరు ఎక్కడ చేశారో వర్క్ అనేది తెలియదు. సో ఇలా మనం ఒక ఫ్రేమ్వర్క్ ఒక మోడల్ని మనం ఏమవుతుందని అంటే